భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా భారతదేశం అభివృద్ధి కొరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాదిరిగా ఒకే జీఎస్టీ ఒకే ఆధార్ కార్డ్ ఇలా అన్ని ఏకీకృతం కావాలని ఆకాంక్షించారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. దేశం ఒక్కటి కావాలనే నినాదంతో ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారని, ఆయన చేసే ప్రతి పని సక్సెస్ అవుతాయని పేర్కొన్నారు. ఓఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎడిటోరియంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఎన్జిఓ ద్వారా ముందుకు వెళ్లాలన్నారు. డిజిటల్ రంగంలో మన దేశం ఎంతో పురోగతి చెందిందని అన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి త్రివర్ణ పతాకాలని జోలు పెట్టుకుని వచ్చినారు. ఒక ఎయిర్పోర్ట్ లో ఆయన త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని దిగొచ్చిన తర్వాత మళ్ళీ తన జేబులో నుంచి ఒక పాకిస్తాన్ ఫ్లాగ్ తీసినారు. ఎందుకు అంటే పాపం మన ఇండియాకు వ్యతిరేకం అని కాదు, అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకుంటే నేను ఎక్కే పరిస్థితి లేకుండా యుక్రెయిన్ లో అందరు ఇండియన్ స్టూడెంట్స్ చెప్తున్నారు. కాబట్టి భారత ఫ్లాగ్ లో అదే నన్ను రక్షించింది పద్ధతి. అంటే భారతదేశంలో అభివృద్ధితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుందో ఆ విధంగా మన జిఎస్టీ కానివ్వండి, మన ఆధార్ కార్డు కానివ్వండి, అన్ని ఏకీకృతం కావాలి. ఈ దేశం ఒకటి కావాలి, అంతే భిన్నత్వంలో ఉంది కాబట్టి ఏకీకృతం కావాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు చేసేటువంటి అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి.